6, 7 వచనంలో కలిసి చదువుకుందామండి. 6వ వచనం 7వ వచనం కలిసి చదువుకుందామండి. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. మనం మరొకసారి ఆది కాండము 35వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం కలిసి చదువుకుందామండి. 6వ వచనము 7వ వచనము. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. యాకోబు అతని యొక్క అన్న నుండి తప్పించుకుని పారిపోయే సమయంలో ఒకరోజు రాత్రి అక్కడ ఆగాడు. మరి ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు ఒక చోట. ఆ చోటు పేరు బేతేలు అని, లేదా అంతకుముందు దాని పేరు లూజు అని మనం చదువుతాం 6వ వచనంలో. లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అని. అంటే బేతేలుకు ముందు పేరు ఏం పేరు చెప్పండి? లూజు అన్నమాట. అంటే బేతేలు అన్న లూజు అన్న ఒకటే. మరొక లూజు ఉంది, దాన్ని ప్రవచితమైతే మరొకసారి చూద్దామండి. చూడండి, అక్కడికి వచ్చినప్పుడు అందరూ యాకోబును అతనితో ఉన్న జనులందరూ, అంటే యాకోబు తన యొక్క భార్యలు, పిల్లలు, పని వాళ్ళు అందరూ కూడా అనమాట అక్కడికి వచ్చినప్పుడు అక్కడ బలిపీఠంను కట్టిన తర్వాత ఆ చోటికి మరి అందరూ కలిసి పేరు పెట్టినారన్నమాట. ఏం పేరంటే ఏల్ బేతేలు అని. ఏం పేరు చెప్పండి? ఏల్ బేతేలు. యాకోబు మాత్రమే కాదు పెట్టిండేది, అందరూ కలిసి ఈ పేరు పెట్టినారన్నమాట, ఏల్ బేతేలు అని. ఏల్ బేతేలు అంటే బేతేలు దేవుడు అని. అంటే బేతేలులో ఉండే దేవుడు, లేదా బేతేలులో నివసించే దేవుడు అని వారు అర్థం వచ్చినట్లుగా ఏల్ బేతేలు అని పేరు ఆ స్థలంలో పెట్టినారన్నమాట. మరొకసారి జ్ఞాపకం ఉంచుకుందామండి. బేతేలు దేవుడు అని ఎక్కడ పేరు పెట్టినారంటే బేతేలు, లేదా మరొక పేరు లూజు అన్నమాట. కాబట్టి లూజు అంటే బేతేలుకు అంతకు ముందున్న పదం అన్నమాట కదా, అంతకుముందున్న పేరు. సరే, అక్కడ బేతేలు దేవుడు అని పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పండి? అందరు కలిసి ఏం పేరు పెట్టినారు? మళ్ళా చెప్పాలి, ఏం పేరు పెట్టినారు? బేతేలు దేవుడు అని పేరు పెట్టినారు. ఆ బేతేలు దేవుడు ఎట్టివాడు? ఆ బేతేల్లో ఉన్న దేవుడు ఎట్టివాడు అంటే అంతకుముందు యాకోబు జీవితంలో తనకు అనుభవం ఉందన్నమాట ఈ దేవుడు ఎట్టివాడు అనేది. అక్కడే ఎక్కడంటే లూజులో, అక్కడే ఎక్కడంటే బేతేలులో ఈ దేవుడు ఎట్టివాడు అనేది తనకు అనుభవం ఉందన్నమాట. ఆ అనుభవాలను బట్టి వారితో షేర్ చేసుకున్నప్పుడు కావచ్చు, సందర్భాన్ని బట్టి తను వ్యక్తీకరించినప్పుడు కావచ్చు, బహుశా వారు ఈ పేరు పెట్టింటారు, ఏల్ బేతేలు అని పేరు, బేతేలు దేవుడు అని. ఈ బేతేల్లో దేవుడు ఎట్టివాడుగా ఉన్నాడని ఈ యొక్క యాకోబు గుర్తించినాడంటే చూడండి, ఆది కాండము 48 3వ వచనము 4వ వచనం. గమనించండి, ఇక్కడ చెప్పాలి అందరు. ఎక్కడ లూజు అంటే ఎక్కడ? బేతేలు. బేతేలు ఎట్టి దేవుడుగా మరి యాకోబు ప్రత్యక్షమైనాడంటే చదవక, సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. చాలు. ఎట్టి దేవుడు అంటే ఈ దేవుడు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. బేతేలులో ఉన్న దేవుడు ఎట్టివాడుగా ఆయన ప్రత్యక్షమైనాడంటే, ఎట్టి దేవుడుగా తను కనపడ్డాడంటే సర్వశక్తి గల దేవుడుగా తను కనపడ్డాడు. సర్వశక్తి గల దేవుడుగా తనకు ప్రత్యక్షపరచబడ్డాడు. చూడండి, ఆ దినమున కనబడినప్పుడు, లేదా ఆ దినమున ఆయన స్వరం విన్నప్పుడు యాకోబుకి అంతగా అర్థం కాలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అక్కడి నుంచి వాళ్ళ మామూలు ఇంటి దగ్గరికి వెళ్ళినాడు. వాళ్ళ మామ చాలా కన్నింగు, ఇతను కన్నింగే అతను కన్నింగే, మొత్తం మీద అట్లు జరుగుతూ వచ్చింది. 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత
తిరిగి వచ్చే సమయంలో మరి దేవుడు మరి తిరిగి అక్కడ ఉన్నప్పుడుగానే దేవుడు మాట్లాడినాడు, బేతేలుకు రమ్మని మాట్లాడినాడు. సరే, వచ్చే సమయంలో మార్గ మధ్యంలో వాళ్ళ అన్నతో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇలాగున్న మళ్ళా తర్వాత ఇలాగున్న రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినాడు ఈ యొక్క యాకోబు. ఆఖరికి ఇప్పుడు ఏం గుర్తుపడుతున్నాడంటే, ఏమి జ్ఞాపకం వస్తుందంటే యాకోబుకి, ఈ జీవితకాలంలోని అనుభవాలన్నిటిని బట్టి చూస్తే ఈ బేతేలు దేవుడు ఎట్లాంటి వాడంటే సర్వశక్తి గల దేవుడు. ఎట్లాంటి దేవుడు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు అని ఆయన గుర్తిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ దేవుడు వాళ్ళ నాయన కూడా ఈయన పంపించేటప్పుడు ఏం చెప్పినాడు చూడండి. 28:3 ఆదికాండము 28:3 చదవండి. ఏ దేవుడు? సర్వశక్తి గల దేవుడు. చదువు. నిన్ను ఆశీర్వదించి గమనించండి, ఆ ఇస్సాకు ఏమని యాకోబును పంపేటట్లు ఏమని ఈ దేవుని పరిచయం చేస్తా ఉన్నాడు. ఈ దేవుడు ఎట్లాంటి వాడంట? సర్వశక్తి గల దేవుడు. ఆల్రెడీ వాళ్ళ నాయన ఎరిగినాడు అన్నమాట, సర్వశక్తి గల దేవుడు అని. వాళ్ళ ఆయన పేరు ఏం పేరు? ఇస్సాకు. 1వ వచనంలో ఉంది కదా, ఇస్సాకు యాకోబును పిలిపించి అని. కాబట్టి వాళ్ళ నాయన ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే సర్వశక్తి గల దేవుడు అని ఈయన ఎరిగి ఉన్నాడు అన్నమాట. వీళ్ళ నాయన కంటే వాళ్ళ నాయన పేరు ఏం పేరు? ఇస్సాకు వాళ్ళ నాయన పేరు ఏం పేరు? అబ్రహాం కదా. చూడండి 17:1 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఎట్లాంటి దేవుడు? సర్వశక్తి గల దేవుడు అని తాను బయలుపరుచుకున్నాడు అన్నమాట. గమనించండి, ఇప్పుడు వాళ్ళ తాత అబ్రహాముకు దేవుడు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు? సర్వశక్తి గల దేవుడు అని ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే అనుభవమే ఇస్సాకు జీవితంలో కూడా నెరవేరింది. అదే అనుభవం బట్టి ఇస్సాకు కూడా చెప్తా ఉన్నాడు, నువ్వు పోతా ఉన్నావు కదా, నీకెవరు తోడంటే సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉంటాడని వాళ్ళ నాయన ఈ దేవుణ్ణి సర్వశక్తి గల దేవుడిగా పరిచయం చేసి పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు వచ్చిన తర్వాత లూజులో అతనికి దేవుడు ప్రత్యక్షమైనాడు. దానికి బేతేలు అని పేరు పెట్టినాడు. ఆ బేతేలు దేవుడు ఎట్టివాడు అనేది అతను గుర్తించలేదు. కానీ ఆ తర్వాత కొన్ని అనుభవాలు గుండా వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఎట్టి దేవుడు ఈ దేవుడు? మళ్ళా చెప్పాలి అందరూ, ఎట్టి దేవుడు? ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఆరాధించే మన దేవుడు ఎట్టివాడు? ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. కాబట్టి అట్టి సర్వశక్తి గల దేవుణ్ణి ఆ దేవుడు మనకు ఏం చేశాడు మరి చూడండి. 48వ అధ్యాయం ఆదికాండం 48వ అధ్యాయం. ఈ సమయంలో మనము 3వ వచనమును కలిసి చదువుకుందామండి, లేదా 3, 4 వచనాలు రెండు కూడా కలిసి చదువుకుందాం. 3, 4 వచనాలు కలిసి చదువుదామండి. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. చూడండి, సర్వశక్తి గల దేవుడు యాకోబుకు 2 చేశాడంట. ఒకటి ఏంటంటే ఆశీర్వదించి. ఏం చేశాడు? ఆశీర్వదించి. రెండవది ఏం చేశాడంటే నిత్య స్వాస్థ్యము. ఏమిచ్చినాడు? మొదటిది ఏం చెప్పండి? ఆశీర్వదించాడు. రెండవది ఏంటి? నిత్య స్వాస్థ్యం ఇచ్చినాడు. ఎట్టి దేవుడు? సర్వశక్తి గల దేవుడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఆశీర్వదించాడు. రెండవది నిత్య స్వాస్థ్యం ఇచ్చినాడు. ఇంకా ఈ దేవుడు ఏం చేశాడంటే మనము 15వ వచనం కలిసి చదువుదామండి. 15వ వచనం కలిసి చదువుదామండి. అతడు యోసేపును దీవించి, నా పితరుల అయిన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. గమనించండి, ఈ దేవుడు ఏం చేశాడంట? మూడవదిగా పుట్టినది మొదలుకొని నేటి వరకు పోషిస్తూ వచ్చినాడు. పుట్టింది మొదలుకొని పోషించినాడు. నేటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు అని చెప్తా ఉన్నాడు అనమాట.
ఈ సర్వశక్తి గల దేవుడు పుట్టినది మొదలుకొని ఆ దినం వరకు యాకోబును పోషించాడు. మూడవది అనమాట. నాలుగవ చూడండి 16వ వచనం, కలిసి చదువుదామండి. 16వ వచనం, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. గమనించండి, నాలుగవదిగా ఏంటంటే ఆ దేవుడు తన దూతను పంపి సమస్తమైన కీడులలో నుండి తప్పించినాడు. 4 విషయాలు అనమాట. ఇప్పుడు మనం ఆరాధించే 4 విషయాలు. ఒకటి ఏంటి చెప్పండి? సర్వశక్తుడైన దేవుడు 4 విషయాలు చేశాడంట. 4 సంగతుల్లో దేవుడు సాయం చేశాడంటే యాకోబుకి. ఒకటి ఏం చెప్పండి? ఆశీర్వదించాడు. రెండవది నిత్య స్వాస్థ్యం ఇచ్చాడు. మూడవది పుట్టినది మొదలుకొని పోషించాడు, నేటి దినం వరకు పోషించాడు. నాలుగవది సమస్త కీడుల నుంచి తప్పించాడు. బ్రదర్స్ ఏం చెప్పట్లే. మనం ఆరాధించాలంటే ఏం చేయాలా? వింటేనే కదా మనం ఆరాధన చేసేది. లేకుంటే సరిగ్గా వాక్యం వినకపోతే ఏం చేస్తామంటే పాతది రికార్డు ఉంటుంది కదా, అది మన లోపల రికార్డ్ అయింది, దాన్ని ఆరాధన చేస్తాం. అట్లా ఉండకూడదు. అందుకే ఎందుకు ప్రతి ఆదివారం వాక్యం చెప్పబడుతుంది అని అంటే కొత్తగా ఉండాలి మన ఆరాధన అన్నమాట. ఈ ఆదివారం కొత్తగా ఉండాలి, రేపు ఆదివారం మరీ కొత్తగా ఉండాలి. అట్లు వారము ప్రభువుని ఇంకా నూతనంగా ఎరుగుతూ నూతనంగా ఉండాలి మన ఆరాధన. అందుకే ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. సత్యం అంటే నీ వాక్య సారాంశమే సత్యం, అంటే దేవుని వాక్యమే సత్యం. కాబట్టి సత్యముతో మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి సత్యంతో ఆరాధించాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి కదా. కాబట్టి దయచేసి మరో విధంగా అనుకోవద్దండి. నాతో కూడా పలకండి. ఈ సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడంటే ఒకటి ఆశీర్వదించెను. ఏం చేసినాడు? ఆశీర్వదించాడు అనమాట. రెండవది ఏం చేశాడంటే నిత్య స్వాస్థ్యం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? మూడవది ఏం చేశాడు? నేటి దినం వరకు పోషించాడు. నాలుగవది సమస్త కీడుల్లో నుండి తప్పించాడు. ఇట్టి దేవుడు సర్వశక్తి గల దేవుడుగా యాకోబు తను ఎరిగిన వాడుగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మన జీవితానికి మనం అన్వయించుకొని అట్లు మనము వీటిని అన్వయించుకుంటే మన జీవితంలో కూడా ఈ దేవుడు ఇట్టి వాడుగా ఉన్నాడా? సర్వశక్తి గల దేవుడుగా ఉన్నాడా? నా వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో మనము దేవుని వాక్యమును ధ్యానించి దాన్ని గ్రహించి అట్లుంటే మనం కూడా అట్లా ఆరాధన చేద్దాం. చూడండి, మొట్టమొదటి ఏం చెప్పండి? ఆశీర్వదించాడు అనమాట. ఈ దేవుడు మనల్ని ఏం చేశాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదవండి. స్తుతింపబడునుగాక, ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఎన్ని ఆశీర్వాదాలండి? ప్రతి ఆశీర్వాదం. ఎట్లాంటి ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళకి ఉంటాయి, లోకంలో ప్రభువు నమ్మని వాళ్ళకి దండిగా ఉంటాయి. అట్లాంటి ఆశీర్వాదములు బట్టి స్తుతించేది కాదు. పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే ఎందుకు స్తుతించాలంటే పరలోక విషయానికి సంబంధించినది ఇది. ఈ సంగతులన్నీ ఏమంటే పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు అనమాట. అంతేకాదు ఇవి ఎట్లాంటివంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనమాట. పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఎన్ని ఇచ్చినాడంట? ప్రతి ఆశీర్వాదం ఇచ్చినాడు. ఇవి ఎట్లాంటివంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, లేదంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు డబ్బు పెడితే కొనేవి, డబ్బు పెడితే వచ్చేవి కావు. అంతేకాదు కష్టపడితే ప్రయాసపడితే సంపాదించుకునేవి కావు. ఇట్లాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఇటు నీవు పొందిన వాడుగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించవచ్చు. అట్టి వాటిలో ఒకటి ఏమిటంటే దీంట్లో ఇవన్నీ 1వ అధ్యాయంలో ఈ గ్రంథంలో అనేకమైన విషయాలు మరి పౌలు రాస్తాడనమాట. ఒకటి ఏంటంటే 7వ వచనం చదవండి. 7వ వచనం, ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం కలిగింది? పలకండి. విమోచనము అనగా క్షమాపణ మనకు కలిగినది. ఎవరు కలిగింది? నీ పాపములు క్షమించబడ్డాయా? నీ అపరాధములు క్షమించబడ్డాయి. విమోచనం అంటే అపరాధములకు క్షమాపణ ఇక్కడుంది. కొలస్సీ పత్రికలు ఏం చదువుతామంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక
ఒకటవ అధ్యాయము 14వ వచనం. ఆ, విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి విమోచనం అంటే ఏంటి చెప్పండి? పాప క్షమాపణ లేదా అపరాధముల నుండి క్షమాపణ. మెట్టుకు ఏంటంటే రెండిట్లో కామన్గా వచ్చే పదము క్షమాపణ. అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే క్షమించుట లేదా క్షమించబడుట అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. వాస్తవానికి నా క్రియలు, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు, నా జీవితం అంతా కూడా ఎట్లాంటిదంటే శిక్షార్హమైనదే, శిక్ష పొందడానికే తగినది. ఆయన కానీ నన్ను క్షమించకపోతే తప్పకుండా నేను ఎట్టివాడినంటే, చూడండి యోబు గ్రంథం 24:19 చదవండి. యోబు గ్రంథం 24:19. గమనించండి, పాతాళము పాపము చేసిన వారిని ఎవరిని పట్టుకుంటుంది? పాతాళము పాపం. అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఎట్టివారం అంటే మనమందరం కూడా పాతాళం చేతులు ఉండాల్సిన వారమే. దేవుడు తన ప్రియకుమారుని ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇవి మాత్రమే కాదు, మనం ఇక్కడనే చూసుకుంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. మనల్ని ఎట్లా చేసుకున్నాడంటే చూడండి 4-6 వచనాలు కలిసి చదువుకుందామండి. 4-6 వచనాలు కలిసి చదవమండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను క్షమించండి. ఎఫెసీ 1:4 కలిసి ఉన్నాయి, కలిసి చదువుదామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:4-6 కలిసి చదువుదామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. గమనించండి, ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే మనం చదివితే తనకు కుమారులనుగా స్వీకరించాడు. ఎట్లు స్వీకరించాడు? మనల్ని ఒక పాపిగా స్వీకరించలేదు. తప్పు చేసినోడు వీడు, ఈమె ఎంత పాపం చేసింది, పాపం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళెక్కడ పరిశుద్ధుడైన నేనెక్కడా అని దేవుడు అట్లా ఆలోచించలేదండి. ఎట్లా అంటే తనకు కుమారునిగా కుమార్తెగా దేవుడు నిన్ను నన్ను స్వీకరించాడు. కుమారునిగా కుమార్తెగా స్వీకరించాడు. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఇది పరలోకానికే ఉపయోగపడేది, పరలోకానికి సంబంధించిన ఉపయోగపడేటువంటి విషయం అన్నమాట ఇది. అంతేకాదు చూడండి, కుమారులుగా స్వీకరించాడు. ఇంకా అంతేకాదు, మరి మనల్ని ఎట్లా చేశాడంటే పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. ఎట్లాంటి వాళ్ళంట? పరిశుద్ధులు, నిర్దోషులు. చూడండి, పరిశుద్ధులుగా పిలువబడడానికి మనకు అర్హత ఉందా అంటే ఇప్పటికీ అర్హత లేదు. మనకి ఎప్పటికీ అర్హత ఉండదు. రక్షణ పొందిన తర్వాత ఏమైనా మన జీవితాన్ని బట్టి పరిశుద్ధులని పిలువబడడానికి యోగ్యత ఉంటుందంటే రక్షణ పొందినప్పటికి కూడా పరిశుద్ధులని పిలువబడడానికి యోగ్యత ఉండదు. రక్షణ పొంది అప్పుడు క్షమించినప్పటికీ అక్కడి నుంచి జీవించిన జీవితం కూడా ఎట్లాంటిదంటే నిర్దోషులుగా ఉండడానికి ఏమాత్రము యోగ్యత లేని వారమే. మన జీవితమే అట్లాంటిది, మన స్వభావమే అట్లాంటిది. కానీ ఆ దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించాడంటే వాటిలో నిన్ను నన్ను ఏం చేశాడంటే క్రీస్తునందు పరిశుద్ధునిగా చేశాడు, క్రీస్తునందు నిర్దోషులుగా చేశాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడా లేదా? చెప్పండి, ఆశీర్వదించినాడా లేదా? ఆశీర్వదించింటే ఈ ఉదయకాల సమయం నువ్వు కూడా ఆరాధన చేయొచ్చు. ఏమనంటే దేవా, ఏ ఆశీర్వాదం అంటే దేవా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చినావయ్యా, నీకు స్తోత్రములు. కొన్ని ఎకరాల్లో ఇండ్లు కట్టుకునే ధనవంతులు ఉన్నారు లోకంలో. ఎట్లా ఎంత స్థలంలోనా? ఎకరాల్లో ఇండ్లు కట్టుకునేటువంటి, మేడల మీద మేడలు కట్టుకునేటువంటి గొప్ప ధనవంతులు లోకంలో ఉన్నారు. వారు తాత్కాలికమే, ఒకరోజు ఈ లోకాన్ని వాళ్ళు వదులుతారు. అయితే ఈ రోజుల్లో రక్షణ పొందిన విశ్వాసి అనగా పాప క్షమాపణ పొందిన విశ్వాసి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందిన ఈ విశ్వాసి చిన్న కొట్టములో జీవించే వ్యక్తి అయినా సరే ఒకరోజు ఎట్లుంటాడంటే నిత్యత్వములో బంగారు వీధుల్లో ఉంటాడు. స్వచ్ఛమైన బంగారుతో వేయబడిన రోడ్ల మీద నడుస్తాడు. అందుకే ప్రియా యేసు రాజును చూసిన చాలనే పాటలో మనం పాడతాము, నేను పేదనైనా కూడా ఎక్కడుంటా అంటే బంగారు వీధులలో తిరిగేదను.
బంగారు వీధిలో నేను తిరుగుతాను. అంటే వీళ్ళు ఇంత ఏది ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళు బంగారు రోడ్డు అయితే వేయించుకోలేరు. వేయించుకుంటారా? వేయించుకోలేరు. కానీ అది ఎంతకాలం ఒకవేళ వేయించుకున్నా కూడా ఎంతకాలం అంటే కొన్ని రోజులు బతుకుతారు, మళ్ళీ చచ్చి వాళ్ళు విడిచిపెట్టిపోతారు అంతే. కానీ మనము నిత్యత్వంలో నిత్యము ఆశీర్వదింపబడిన వారం గుండా పోతున్నాము. అందుకే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నదన్నమాట. అట్టి ఆశీర్వాదమును నీవు పొంది ఉంటే ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించవచ్చు. మొట్టమొదటిది. రెండవ చెప్పండి, ఎట్లాంటి వాడంట? సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడంట? మరొకసారి చదవండి ఆ భాగాన్ని. ఆదికాండం 48:3 చదవండి. నాకు కనబడి నన్ను ఆశీర్వదించి నీ తర్వాత నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని. సరే, రెండవది ఏమి ఇచ్చినాడు ఆయనకి? నిత్య స్వాస్థ్యం ఇచ్చేసినాడు అప్పటికే కదా. కాబట్టి ఆ కనానులో నిత్య స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ఆ తర్వాత మళ్ళా కొన్ని కారణముల చేత మళ్ళీ వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. ఐగుప్తు నుండి మళ్ళా తిరిగి రావడానికి ఆ యొక్క అమోరీల అక్రమం పూర్తి కాలేదు కాబట్టి కొంతకాలము కొన్ని సంవత్సరాలు వాళ్ళు మరి ఐగుప్తులో ఉండాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ వారికి స్వాస్థ్యంగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. సరే, మెట్టుకు ఇప్పుడైతే ఆ కనానును అనుభవిస్తూ వచ్చినాడు యాకోబు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు నిత్య స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చినాడా ఇవ్వలేదా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9:15 చదవండి. 9:15. గమనించండి, పిలువబడిన వారు చదవక్క నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము మధ్యవర్తి ఆయను. చూడండి, ఎందుకు మధ్యవర్తి అయినాడు ఆయన అంటే ఆ నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందడానికి, ఆయన నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం మనం పొందడానికి ఏమైనాడంటే ఆయన మధ్యవర్తి అయినాడు. అట్లా మధ్యవర్తి కావడమే కాదు, మనల్ని ఏం చేసినాడు? ఆ స్వాస్థ్యం మనకి ఇవ్వడానికి ఏం చేసినాడు? మనల్ని ఏం చేసినాడంటే 1 పేతురు పత్రిక 1:4. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గమనించండి, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు. ఎవరు కలుగునట్లు? మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. అంటే అర్థమేంటి? మనల్ని తిరిగి జన్మింపజేయడం అంటే మారు మనసు ఇచ్చుడు ద్వారా ఏం చేశాడంటే ఇట్లాంటి స్వాస్థ్యం ఇచ్చాడు. ఎట్లాంటిదంటే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడన్నమాట. ఎట్లిచ్చాడు? ఏమి చేయడం ద్వారా, మనల్ని ఏమి చేయడం ద్వారా దేవుడు ఇచ్చినాడు? ఇది ఇక్కడున్న మాటే. మనలను మరలా జన్మింపజేయడం ద్వారా ఇచ్చినాడు. అంటే మారు మనసు ఇచ్చడం ద్వారా ఇచ్చినాడు, మారు మనసు పొందుడు ద్వారా ఇచ్చినాడు అన్నమాట. కాబట్టి మారు మనసు ద్వారా మనకి ఏం కలిగింది? నిత్య స్వాస్థ్యం కలిగింది. ఈ స్వాస్థ్యము ఎట్లాంటిదంటే చూడండి, కొలస్సీ 1:12, కొలస్సీలకు రాసిన పత్రిక 1:12 త్వరగా చదివితే మనము అక్క ఇది చాలా పెద్దగా ఉంది కదా ఈ వచనమంతా. దీంట్లో మధ్య భాగం నాతో చివరి భాగం నాతో పలకండి. చివరి నుండి 3వ లైన్ లేదా 4వ లైన్ పలకండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి. ఎవరిని పాత్రలుగా చేశాడు? మనలను పాత్రలు. దేనికి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. అది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు దానికి మనల్ని పాత్రులుగా అంటే యోగ్యులుగా చేసినాడు.
ఇట్టి స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది తేజోవాసులు అంటే, తేజస్సు అంటే వెలుగు, ప్రకాశించుట అని. చూడండి, తేజోవాసులు అంటే ఆ వెలుగులో నివసించే వాళ్ళు యొక్క స్వాస్థ్యం అది. అంటే వాళ్ళే దానికి యోగ్యులు. కానీ దేవుడు ఏం చేశాడంటే నీకు నాకు అట్టి యోగ్యతనిచ్చినాడు. కాబట్టి మనం ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించాలి. ఏంటంటే దేవ నిత్య స్వాస్థ్యం నాకు ఇచ్చినందుకై స్తోత్రం. 10:34 చదివిన హెబ్రీ పత్రిక 10:34, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. గమనించండి, మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం. ఎట్లా స్వాస్థ్యం అండి? ఊరికే శ్రేష్టమైందా? పక్కలుంది కదా దాని అబ్జెక్టివ్ ఏంటది, ఎట్లాంటిది అంటే అది మరీ శ్రేష్టమైనది. ఊరికే శ్రేష్టమైనది కాదు, మరీ శ్రేష్టమైనది. అంటే శ్రేష్టమైన వాటిలో మరీ శ్రేష్టమైన స్వాస్థ్యమును, స్థిరమైన స్వాస్థ్యమును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ హెబ్రీలకు ఈ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు, అయ్యా మీరు శ్రమల్లో పోతా ఉన్నారు, చాలా శ్రమల గుండా వెళ్తా ఉన్నారు, మీరు చాలా నష్టపోతా ఉన్నారు, మీరు బాధలను అనుభవిస్తూ ఉన్నారు, నిందలను సహిస్తూ ఉన్నారు. అంతేకాదు మీరు కొన్నిసార్లు మరి ఖైదులో ఉన్న వారిని కరుణిస్తున్నారు, వాళ్ళకి మీరు సహాయం చేస్తూ వచ్చినారు కదా. దీనంతటి బట్టి నీకేం ప్రయోజనం ఉంటుంది అంటే మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉంటుంది. మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం ఎవరికంటే ఎవరైతే శ్రమల గుండా వెళ్తా ఉన్నారో, ఎవరైతే కష్టముల గుండా వెళ్తా ఉన్నారో, ఎవరైతే నిందల గుండా వెళ్తా ఉన్నారో, ఓ అన్న నీవు ఎందుకు ఈ కొంతకాలం నీకు శ్రమలను అనుమతిస్తా ఉన్నాడు, ఎందుకు ఈ కొంతకాలం ఈ శ్రమలను అనుమతిస్తున్నాడు, ఎందుకు ఈ బాధ అనుమతిస్తున్నాడు, ఎందుకు ఈ నిందలు అనుమతిస్తున్నాడంటే మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం నీకు ఇవ్వడానికి. అందరికీ లేదు మరీ శ్రేష్టమైనది. శ్రేష్టమైన స్వాస్థ్యం వేరు, ఇక్కడ ఏంటట మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం. ఎవరికి మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే 32వ వచనంలో శ్రమలతో కూడిన గొప్ప పోరాటం వాళ్ళు సహించినారు. 33వ వచనంలో వాళ్ళు నిందలు బాధలు అనుభవించినారు. చూడండి, అంతేకాదు వాళ్ళు 34వ వచనంలో వారు ఖైదులో ఉన్న వాళ్ళని కరుణించి సహాయపడుతూ వచ్చినారు. మనం ప్రేమించిన ప్రేమకు, సహించిన దానికి అంతటి కలిపి ఏ స్వాస్థ్యము? మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం. అందుకోసమే దేవుడు కొన్నిసార్లు నిందల గుండా అవమానముల గుండా తీసుకెళ్తాడు. అట్లు తీసుకెళ్ళి మనల్ని ఏం చేస్తాడంటే మనకు మరీ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రియమైన అన్నాక ఇట్టి స్వాస్థ్యమును నీవు నేను విశ్వాసం ద్వారా పొంది ఉన్నాము. మనము ఇది ఎట్లాంటిదో ఇప్పుడు మనం ఈ లోకంలో మనం చూడలేము. ఈ లోకాన్ని వదిలిన తర్వాత నిత్యత్వంలో ఆ స్వాస్థ్యాన్ని మనం పొందబోతున్నాము. విశ్వాసం ద్వారా మనం పొంది ఉన్నాము, దాన్ని అక్షరాల మనం పొందబోతున్నాము. అట్టి నిత్య స్వాస్థ్యమును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇందుకే మనం దేవుని ఆరాధించుదుము గాక. చూడండి, మరొకటి మొదటిది ఏంటి? ఏం చేశాడు? సర్వశక్తి గల దేవుడు ఆశీర్వదించాడు. రెండవది ఏం చేశాడు? నిత్య స్వాస్థ్యమునిచ్చాడు. మూడవది చదవండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. అంటే ఏ దేవుడు అంటే పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు. చూడండి, భౌతిక జీవితంలో మనల్ని పోషించేటువంటి దేవుడు. భౌతికంగా మాత్రమే కాదు, మనల్ని ఆత్మీయంగా పోషించే దేవుడు. ఈ మాటలు చెప్పేటప్పటికే యాకోబు చాలా ఆత్మీయుడిగా మార్చబడ్డాడు అన్నమాట. తన మాటలన్నింటిలో కూడా మర్మంతో కూడిన మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. అంతకుముందు మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడే మాటలు వేరు. ఆయన నోటి నుండి వచ్చే మాటల్లో జీవం ఉంది. ఆయన నోటి నుండి వచ్చే మాటలు అన్ని అర్థవంతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు యోసేపు అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు ఈ దేవుడు, నేటి వరకు పోషించిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. భౌతికంగాను పోషించాడు, ఆత్మీయంగా కూడా పుట్టింది మొదలుకొని తల్లిదండ్రుల ద్వారా, తల్లిదండ్రుల ప్రార్థనల ద్వారా, తల్లిదండ్రుల బోధల ద్వారా పెంచబడ్డాడు యాకోబు. ఆ పెంచబడిన యాకోబు పుట్టినది మొదలుకొని పోషిస్తూ రాగా ఆయన అక్కడ వాళ్ళ అమ్మ నాన్న నుండి ఆయన
మరి అట్లు అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళ మామూలు ఊరికి పోయినప్పుడు అక్కడ సైతం దేవుడు ఆయనతో మాట్లాడుతూ, అధైర్యపడినప్పుడు ధైర్యపరుస్తూ ఆయన పోషిస్తూ వచ్చినాడు. ఇలాగున దేవుని చేత పోషించబడ్డాడు. ఒకటి భౌతికముగా, రెండవది మానసికముగా, మూడవది ఆత్మీయంగా కూడా యాకోబు పోషించబడుతూ వచ్చినాడు. అదేవిధంగానే ఇప్పుడు మనము దీన్ని అన్వయించుకుంటే మనల్ని కూడా దేవుడు ఏం చేసి ఉండాలా? మనల్ని కూడా ఏం చేసి ఉండాలా? పోషించి ఉండాలి కదా. పోషించినాడా? మళ్ళీ పోషిస్తున్నాడా? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. లేడు కానీ దాన్ని పోషించి సంరక్షించుకొనును. అంటే ప్రతి భర్త తన శరీరాన్ని, గమనించండి, మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనక క్రీస్తు కూడా సంఘమును పోషించి, గమనించండి, నాతో పలకండి, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడండి? ఊరికే సంరక్షిస్తున్నాడా? పోషించి, లాస్ట్కి ఏది పలికితే అదే చెప్పేదేనా మనం అర్థం చేసుకుంటూ పలకాల. చూడండి, పోషించి ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తూ ఉన్నాడు. చూడండి, పోషించి సంరక్షించిన దేవుడు. ఎప్పటి నుంచి మొదలంటే, నీవెప్పుడు సంఘంలో చేర్చబడ్డావో, అనగా నీవెప్పుడు రక్షణ పొందావో, నీవెప్పుడు నూతన జన్మ అనుభవం పొందావో, నువ్వెప్పుడు తిరిగి జన్మించావో, ఆ పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు పోషిస్తూ ఉన్నాడు. సంఘంలో బేతేలులో నిన్ను పోషిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. బేతేలు సంఘముగా ఏర్పడింది మొదలుకొని నిన్ను పోషిస్తూ ఉన్నాడు. పుట్టింది మొదలుకొని నేటి వరకు పోషించిన దేవుడు నన్ను మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే పోషించి సంరక్షిస్తున్నాడు ఈ దేవుడు. అందుకే ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఇదే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము సరే 22-23 వచనాలు, 22-23 వచనాలు, 23 చదవండి అక్క, 23 డైరెక్ట్ సమయం మీద. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. సంఘములో ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సంపూర్ణత నింపుతున్నాడు. ఆయన సంపూర్ణత నుండి సమస్తము ఆయన పూర్తిగా ఏం చేస్తున్నాడంటే నింపుతా ఉన్నాడు. మనం ఏదైతే నింపబడ్డామో, మనం ఏదైతే పొంది ఉన్నామో ఆయన ద్వారానే పొంది ఉన్నాము, ఆయన ద్వారానే మనం నింపబడుతున్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించాలి. ఏమనంటే, దేవా, నన్ను పుట్టినది మొదలుకొని నన్ను పోషిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రములు. ఎట్లు భౌతికంగానా ఆత్మీయంగానా? భౌతికం కూడా సందేహం లేదు, భౌతికంగా కూడా మనల్ని పోషించి సంరక్షించాడు. అయితే ఆత్మీయంగా విశేషముగా పోషించి 4వది ఏంటి చెప్పండి? సమస్త కీడుల నుండి తప్పించాడు. మరి యాకోబు జీవితంలో చూసినట్లయితే వాళ్ళ అన్న అనుకున్నాడు, మా నాయన యొక్క మరణ దినాలు సమీపమైనాయి, మా నాయన కొంచెం చనిపోతే చాలు, వాని కథ చూస్తా, వాని చంపేస్తా అని మాట్లాడినాడు. ఎవరు? ఏశావు యాకోబు విషయంలో. వాళ్ళ అమ్మ వినింది, వాళ్ళ నాయన విన్నారు, వాళ్ళ నాయనకి తెలిసింది, ఇంకా సరే ఇక్కడ ఉండ మంచిది కాదురా, నువ్వు వెళ్ళిపోరాని పంపించినారు. అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటంటే మోసం చేసే మామను కూడా ఏం చేసినాడు, ఈయన కూడా మోసం చేసి భార్యను పిల్లలందరినీ ఎత్తుకొని దేవుడు మాట్లాడి వచ్చేసినాడు. ఎవరు? యాకోబు 20 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటే వాళ్ళ మామకు తెలిసింది, ఒరే నాకు చెప్పకుండా తీసిపోతున్నాడని తన సమూహంతో వచ్చినాడు. వస్తే అప్పుడు యాకోబు విషయమై ఒక కొండ మీద, యాకోబుల్లో కొండ దగ్గర ఉన్నారు, వీళ్ళు కొండ దగ్గర దిగినారు వాళ్ళ మామూళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళ మామకి ఏం చెప్పినాడు చూడండి, ఏం చెప్పినాడు? 31వ అధ్యాయం 24వ వచనం, 23-24 వచనం, 23-24 వచనం. అతడు అంటే లాబాన్ అన్నమాట. చదవక, తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనేను. గమనించండి, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, గమనించండి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకు, జాగ్రత్త సుమి అని అతనితో
చూడండి, వాళ్ళ మామ సిద్ధపడినాడు. ఎందుకు సిద్ధపడినాడంటే, ఒరే నా కూతుర్లను, నా మనవలను, మనవరాళ్ళను అందరిని తీసుకొని పోతా ఉన్నాడే వీడు. ఇన్ని రోజులు నేను పెట్టుకుంటే నా ఆస్తి అంతా వీడే సంపాదించుకున్నా. నేనేమో వీడు ఇట్లా మోసం చేస్తాడు అనుకోలేదు. వీడు వెళ్ళిపోతా ఉన్నాడు. నాకు ఒక మాట చెప్పిపోవాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోతున్నాడంటే వీని పరిస్థితి, వీని కథ చూడాలని వాళ్ళ మామ వస్తూ ఉన్నాడు. అయితే అందరిని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడు రాత్రి దేవుడు మాట్లాడినాడు, జాగ్రత్త సుమీ, నువ్వు ఏమైనా మాట్లాడినావేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తే ఏం చేసినాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? యాకోబు దగ్గర కలుసుకున్నాక ఏమన్నాడు చూడండి, 28, 29 వచనాలు చదవండి. నన్ను ముద్దు పెట్టుకొని నీయక పిచ్చి బట్టి ఇట్లు చేసితివి. గమనించండి ఈ మాట, మీకు హాని చేయుటకు నా చేత నవ్వును. మీకు హాని చేయడానికి ఏమవును? నాకు నా చేతి నవ్వును. అయితే చదవకట్లే, పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అని. మంచి కానీ చెడ్డ కానీ పలకొద్దు అంటే అర్థం ఏంటంటే, నువ్వు మళ్ళా గొంతు పెంచి మంచి విషయాన్ని కూడా గొంతు పెంచి మాట్లాడొద్దు, చెడ్డ విషయాన్ని కూడా గొంతు పెంచి మాట్లాడొద్దు, జాగ్రత్త అని దేవుడు ఆయన్ను నియంత్రిస్తూ వచ్చినాడు. అట్లు హాని నుండి తప్పించుకున్నాడు. మనకు సమయం అయిపోయింది. ఇంకా ముందుకెళ్తే మనము మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంటే ఇంకొక సమస్య వచ్చింది. ఏమొచ్చింది? ఏశావు ఎంతమందితో? 400 మందితో ఆయన వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు కూడా ప్రార్థన చేసినాడు. దేవుడు ఇతనికి సమాధానం వచ్చేటట్లు చేసినాడు. అతను సహోదరుడా అని పిలిచి ఆయన్ని హక్కును చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అట్లు వాళ్ళు సమాధాన పడుతూ వచ్చినారు. అంటే వాళ్ళ అన్న నుండి వచ్చే సమస్య, వాళ్ళ అన్న నుండి వచ్చేటువంటి ఆ హాని నుండి కూడా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అందుకే యాకోబు అన్నాడు, సమస్తమైన కీడుల నుండి నన్ను కాపాడిన దేవుడు, సమస్తమైన కీడుల నుండి నన్ను కాపాడాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఇట్టి అనుభవం నువ్వు కలిగి ఉంటే దేవుని ఆరాధించవచ్చు. మరొకసారి మనం గుర్తు చేసుకుందామండి. బేతేల్లో ఉన్న దేవుడు ఎట్లా దేవుడు? సర్వశక్తి గల దేవుడు. ఏం చేశాడు? 4 చేశాడు. ఒకటి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. రెండవది ఏం చేశాడు? నిత్య స్వాస్థ్యం ఇచ్చాడు. మూడవది పుట్టింది మొదలుకొని పోషించాడు. 4వది సమస్త కీడుల్ని మనల్ని తప్పించాడు. ఇట్లా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం. అన్నారా నిన్న?